మీరు చేసే ప్రతి చిన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ట్రాక్ అవుతుంది. ఒక్క మిస్టేక్ చేస్తే చార్జెస్ ఖాయం. యూపీఐ ఫ్రీ అనుకుంటున్నారా? కొన్ని ట్రాన్సాక్షన్స్ కి మీరు డబ్బు కడుతున్నారనే విషయం మీకు తెలియకపోవచ్చు. ఏటీఎం నుంచి క్యాష్ తీసుకోవడం కూడా ఇప్పుడు కాస్ట్లీ అవుతుంది మీకు తెలియకుండానే. మీ అకౌంట్లో 10 లక్షలు క్యాష్ డిపాజిట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆటోమేటిక్ గా నోటీస్ చేస్తుంది. ఈ కొత్త బ్యాంకింగ్ చేంజెస్ తెలియకపోతే మీ డబ్బే మీకు లాస్ అవుతుంది. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. మీరు బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య బ్యాంకింగ్ సిస్టమ్ లో కొన్ని చిన్న మార్పులు కనిపిస్తున్నా వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు మనం చేసే ప్రతి చిన్న ట్రాన్సాక్షన్, ఏటీఎం విత్డ్రాయల్ అయినా, యూపీఐ పేమెంట్ అయినా, క్యాష్ డిపాజిట్ అయినా, ఇవన్నీ ముందు కంటే ఎక్కువగా ట్రాక్ అవుతున్నాయి. చాలా మంది ఇంకా పాత అలవాట్లతోనే డబ్బు విత్డ్రా చేయడం, క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడం కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక చిన్న మిస్టేక్ చేసినా సరి చార్జెస్ పడొచ్చు, లేదా కొన్ని సందర్భాలలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రశ్నలు కూడా రావచ్చు. అందుకే ఈ వీడియోలో మీ డైలీ లైఫ్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపే ఆర్బీఐ రూల్స్, యూపీఐ చేంజెస్, ఇన్కమ్ ట్యాక్స్ ట్రాకింగ్ గురించి సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదామే. ముందుగా మనం ఏటీఎం విత్డ్రాయల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య చాలా మంది కార్డు తీసుకెళ్లకుండా యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేస్తున్నారు. ఇది చాలా కన్వీనియంట్ మెథడ్, ఫాస్ట్ గా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొన్ని బ్యాంకులు ఇప్పుడు యూపీఐ ద్వారా తీసుకున్న క్యాష్ విత్డ్రాయల్స్ ను కూడా నార్మల్ ఏటీఎం విత్డ్రాయల్స్ లాగానే కన్సిడర్ చేయడం ప్రారంభించాయి. అంటే మీకు నెలకు 5 సార్లు ఫ్రీ ఏటీఎం విత్డ్రాయల్స్ ఉంటే, మీరు కార్డుతో తీసుకున్నా లేదా యూపీఐ ద్వారా తీసుకున్నా మొత్తం కౌంట్ కలిపి 5కు చేరుతుంది. ఈ లిమిట్ దాటిన తర్వాత మీరు ఏ మెథడ్ వాడినా ప్రతి ట్రాన్సాక్షన్ కి 21 రూపీస్ ప్లస్ జిఎస్టీ, అంటే దాదాపు 23 రూపీస్ వరకు ఛార్జ్ పడుతుంది. కాబట్టి యూపీఐ అంటే ఫ్రీ అన్న మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ప్రతి విత్డ్రాయల్ ను ప్లాన్ చేయడం చాలా అవసరం. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కూడా కావాలి. యూపీఐ ద్వారా పర్సన్ టు పర్సన్ పేమెంట్స్ సాధారణంగా ఫ్రీగానే ఉంటాయి. కానీ క్యాష్ విత్డ్రాయల్ లేదా కొన్ని స్పెసిఫిక్ సర్వీసెస్ కి మాత్రం ఏటీఎం రూల్స్ అప్లై అవుతాయి. అంటే యూపీఐ అంటే అన్ని చోట్ల ఫ్రీ అనుకోవడం తప్పు. యూసేజ్ ఆధారంగా రూల్స్ అనేవి మారుతాయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏటీఎం ఫ్రీ లిమిట్స్ గురించి. మనం ఏ నగరంలో ఉన్నామో దాని మీద కూడా లిమిట్స్ మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో సిటీస్ లో అంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి చోట్ల ఇతర బ్యాంక్ ఏటీఎం లో ఉపయోగిస్తే నెలకి 3 సార్లు ఫ్రీ విత్డ్రాయల్స్ మాత్రమే ఉంటాయి. అదే నాన్ మెట్రో సిటీస్ లో అయితే 5 సార్లు ఫ్రీ విత్డ్రాయల్స్ అనేవి ఉంటాయి. అలాగే మీ ఓన్ బ్యాంక్ ఏటీఎం లో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒక ఫిక్స్డ్ నంబర్ దాటితే చార్జెస్ అప్లై అవుతాయి. చాలా మంది చిన్న అమౌంట్స్ కోసం కూడా రిపీటెడ్ గా ఏటీఎం కి వెళ్లి విత్డ్రా చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేస్తే మీ ఫ్రీ లిమిట్ త్వరగా పూర్తయిపోతుంది. తర్వాత అన్నెసరీ చార్జెస్ కూడా పడతాయి. అందుకే ఒకసారి విత్డ్రా చేస్తే అమౌంట్ ని కాస్త ప్లాన్ చేసి తీసుకుంటే చార్జెస్ అవాయిడ్ చేయొచ్చు. అర్థమైందండి? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం క్యాష్ ట్రాన్సాక్షన్ గురించి. ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్యాష్ ఫ్లో పై చాలా స్ట్రిక్ట్ గా మానిటరింగ్ అనేది చేస్తుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మీ సేవింగ్స్ అకౌంట్ లో 10 లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ అవుతుంది. ఇది ఒక్కసారి డిపాజిట్ చేసినా లేక మల్టిపుల్ టైమ్స్ డిపాజిట్ చేసినా మొత్తం 10 లక్షలు దాటితే సేమ్ రూల్ అప్లై అవుతుంది. అంతేకాకుండా ఒకే వ్యక్తితో 2 లక్షలకు పైగా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయటం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అలౌడ్ కాదు. ఈ రూల్ ని వైలేట్ చేస్తే పెనాల్టీ కూడా భారీగా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ట్రాన్సాక్షన్ అమౌంట్ కి సమానంగా కూడా పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక పాయింట్ చాలా మందికి తెలియదు. మీరు ఒక రోజులో ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ లేదా అదర్ డిజిటల్ మెథడ్స్ ద్వారా పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేసినా అవి కూడా బ్యాంక్స్ ద్వారా రిపోర్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు సిస్టమ్ పూర్తిగా ట్రేసబుల్ గా మారింది. కాబట్టి పెద్ద మొత్తాల కోసం క్యాష్ ఉపయోగించడం కంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగించడం సేఫెస్ట్ మరియు క్లీన్ ఆప్షన్. ఇక హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ గురించి కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరు కార్ కొనుగోలు చేసినా, జ్యువెలరీ కొనుగోలు చేసినా, లేదా ఏదైనా ఎక్స్పెన్సివ్ ఐటమ్ తీసుకున్నా పాన్ డీటెయిల్స్ ఇవ్వడం మ్యాండేటరీ అవుతుంది. అలాగే కొన్ని సందర్భాలలో పాన్ ఆధార్ లింకింగ్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. లేకపోతే ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ కావడంలో ఇష్యూస్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ ఇన్కమ్ మరియు మీ స్పెండింగ్స్ రెండింటిని కంపేర్ చేస్తుంది. మీరు డిక్లేర్ చేసిన ఇన్కమ్ కి తగ్గట్టు స్పెండింగ్స్ లేకపోతే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు. అందుకే మీరు చేసే ప్రతి పెద్ద ట్రాన్సాక్షన్ కి ప్రాపర్ బిల్స్, డాక్యుమెంట్స్, బ్యాంక్ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ప్రాక్టికల్ పాయింట్ కూడా ఉంది. చాలా మంది సోషల్ మీడియాలో లగ్జరీ లైఫ్ షో చేయడం చాలా ఇష్టపడతారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇన్కమ్
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రోజు సోషల్ మీడియా చెక్ చేయదు, కానీ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు మీ లైఫ్ స్టైల్ కూడా ఒక సపోర్టింగ్ రెఫరెన్స్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఐటీఆర్ లో తక్కువ ఇన్కమ్ చూపించి ఆన్లైన్ లో మాత్రం కాస్ట్లీ కార్స్, ఫారెన్ ట్రిప్స్, లగ్జరీ లైఫ్ స్టైల్ షో చేస్తే అది డౌట్ కి కారణం కావచ్చు. కాబట్టి మీరు షో చేసే లైఫ్ స్టైల్ మరియు మీరు డిక్లేర్ చేసే ఇన్కమ్ మధ్య కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవటం మంచిది. అర్థమైందా అండి? ఇప్పుడు యూపీఐ యూసేజ్ గురించి ఒక ముఖ్యమైన విషయం. మన దేశంలో యూపీఐ యూసేజ్ చాలా పెరిగింది, కానీ ప్రతి బ్యాంకుకు డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఉంటాయి. సాధారణంగా 1 లక్ష రూపాయల వరకు, కొన్ని కేసెస్ లో ఎక్కువ కూడా ఉండొచ్చు. అలాగే రోజుకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేయొచ్చో కూడా లిమిట్ ఉంటుంది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇవి పెట్టారు. కాబట్టి యూపీఐ అన్లిమిటెడ్ గా వాడొచ్చు అనుకోవడం తప్పు. లిమిట్స్ తెలుసుకొని వాడితేనే సేఫ్. ఇక జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ గురించి మాట్లాడితే ఇవి బేసిక్ బ్యాంకింగ్ కోసం చాలా యూస్ఫుల్. ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఏటీఎం కార్డ్, లిమిటెడ్ విత్డ్రాయల్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వంటి బేసిక్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఆర్బీఐ ఫ్రేమ్వర్క్ ప్రకారం ప్రతి వ్యక్తి బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉండేలా ఈ అకౌంట్స్ డిజైన్ చేశారు. అంటే బేసిక్ యూజెస్ కోసం ఇవి బెస్ట్ ఆప్షన్. ఇక స్టాక్ మార్కెట్ లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి ఇంకో అప్డేట్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎస్ఎస్టీ, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెరిగింది. దీనివల్ల ట్రేడింగ్ చేసే వారికి కాస్ట్ పెరుగుతుంది. అంటే ఫ్రీక్వెంట్ ట్రేడర్స్ కి ఇంపాక్ట్ ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి మీరు ట్రేడింగ్ చేస్తే మీ కాస్ట్ క్యాలిక్యులేషన్ ని ఒకసారి రీచెక్ చేయడం మంచిది. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, డిజిటల్ ఫ్రాడ్స్. ఈ రోజులో ఆన్లైన్ స్కామ్స్ చాలా పెరిగాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగిన వెంటనే మీరు రిపోర్ట్ చేస్తే మీ లయబిలిటీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ టైమింగ్ అనేది చాలా కీలకం. ఎంత త్వరగా రిపోర్ట్ చేస్తే అంత బెటర్. మీరు 1930 హెల్ప్ లైన్ కి కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా మీ బ్యాంక్ కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. చాలా కేసెస్ లో బ్యాంక్స్ వెంటనే యాక్షన్ తీసుకుని ట్రాన్సాక్షన్స్ ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆలస్యం చేస్తే రికవరీ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఫ్రాడ్ విషయంలో డిలే అస్సలు చేయకూడదు. ఓకేనండి? చివరిగా లోన్ రికవరీ రూల్స్ గురించి ఒక గుడ్ న్యూస్ ఉంది. ముందుగా రికవరీ ఏజెంట్స్ చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేసే సందర్భాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్బీఐ క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. వాళ్ళు ఉదయం 8 నుంచి సాయంత్రం 7 మధ్యలోనే మీకు కాంటాక్ట్ అనేది చేయాలి. హెరాస్మెంట్ చేయకూడదు. మీ పర్సనల్ డీటెయిల్స్ ను ఇతరులకు చెప్పకూడదు. ఈ రూల్స్ ని వైలేట్ చేస్తే ఆర్బీఐ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. అంటే కస్టమర్ గా మీకు ప్రొటెక్షన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది. మొత్తానికి బ్యాంకింగ్ సిస్టమ్ ఇప్పుడు ఒక క్లియర్ డైరెక్షన్ లో వెళ్తుంది. క్యాష్ తగ్గించాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచాలి, ప్రతి ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. మీరు సేఫ్ గా ఉండాలంటే ఈ 3 సింపుల్ రూల్స్ ని ఫాలో అవ్వండి. ఏటీఎం విత్డ్రాయల్స్ లిమిట్ ట్రాక్ చేయండి, పెద్ద క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి, ఏ ఫ్రాడ్ జరిగినా వెంటనే రిపోర్ట్ చేయండి. ఈ 3 ఫాలో అయితే అన్నెసరీ చార్జెస్, ఐటీ ప్రాబ్లమ్స్, ఫ్రాడ్ రిస్క్స్ అన్ని కూడా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అర్థమైందండి? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ ఫినాన్స్ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవటం అసలు మర్చిపోకండి. ఓకేనా? దిస్ ఇస్ అవర్ టుడేస్ అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో మీరు చేయాల్సిన మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి పూర్తి వెరిఫికేషన్ చేసి, రీసెర్చ్ చేసి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక వీడియో రూపంలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో అంతేండి, దిస్ ఇస్ అవర్ టుడేస్ అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.